ఓకేనండి. సో ఆ విధంగా మీరు పాయింట్స్ అవన్నీ కూడా రాయాల్సి ఉంటుంది. దానివల్ల మీకు ఎక్స్ట్రా ఎడ్జ్ కూడా వస్తుంది. తర్వాత అందరూ నెగ్లెక్ట్ చేసేది జార్గన్. జార్గన్ అంటే ఏంటండి? కీవర్డ్స్. ఏదైనా ఆన్సర్ రైటింగ్ లో ఎక్కువ హైలైట్ అయ్యేది ఏదో ఉంది అంటే జార్గన్స్. మీరు పాలిటీ రాస్తూ ఉంటే పాలిటీ రిలేటెడ్ పదాలు వాడాలి. ఎకానమీ రాస్తుంటే ఎకానమీ రిలేటెడ్ పదాలు వాడాలి. ఇంక్లూజివ్ గ్రోత్ అనే ఒక టాపిక్ ఉంటుందండి, సమ్మిళిత వృద్ధి. సో అది పాలిటీ గవర్నెన్స్ లైన్ అడగొచ్చు, ఎకానమీ లైన్ అడగొచ్చు. ఏ పేపర్లో అడిగారు అన్న దాన్ని బట్టి మీరు ఆ పేపర్లో పదాలు వాడవలసి ఉంటుంది. చాలా మంచి జార్గన్ పదాలు మీకు ఒక 500 పదాలు రెడీ చేసుకోండి. అవే అన్ని ఆన్సర్లో తిప్పు కొట్టండి. ఇంకా అంతకు మించింది ఏం లేదు. మీరు ఎక్కువ సార్లు రిపీట్ చేస్తూ ఉంటే మీ బ్రెయిన్లో కూడా స్టోర్ అయిపోతూ ఉంటాయి. జార్గన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎవరు పెట్టరు. తర్వాత మీరు సబ్ హెడ్డింగ్ ఇలా బాక్స్లో పెట్టమన్నాను కదా, ఆ సబ్ హెడ్డింగ్ క్వశ్చన్లో ఉన్న సబ్ హెడ్డింగే పెట్టాల్సి ఉంటుంది. క్వశ్చన్లో ఏ టాపిక్ అయితే ఉందో అదే వర్డ్స్ యాజ్ ఇట్ ఈస్గా రిపీట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇటీవల భారత ప్రభుత్వం మహిళా సాధికారత కోసం తీసుకొచ్చిన పథకాలు చెప్పండి అంటే అదే రాయాలి. మహిళా సాధికారత కొరకు భారతదేశం తీసుకొచ్చిన స్కీమ్లు అనే సైడ్ హెడ్డింగ్ పెట్టాలి. అదే పదాలు యాజ్ ఇట్ ఈస్గా ఉండాలి. అప్పుడు మీరు ఎగ్జామినర్ క్లియర్గా చెప్తున్నారు నేను ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాస్తున్నానని. సో రేపు మనం ఒక క్వశ్చన్ ఆన్సర్ చూస్తున్నామండి. ఆ క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇది మీరు రాసి రేపు పంపించండి నాకు. రేపటికల్లా పంపిస్తే రేపు మార్నింగ్ సెషన్లో దాని మోడల్ ఆన్సర్ అన్ని డిస్కస్ చేస్తాము. మీకు ఫస్ట్ డే కాబట్టి ఎక్కువ టైం ఇస్తున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేసుకోవచ్చు. నైట్ చదువుకున్న వాళ్ళు నైట్ చేసుకోవచ్చు. కాకపోతే నైట్ కల్లా నాకు పంపిస్తే ఎవరెవరైతే ఎన్రోల్ అయ్యారో వాళ్ళందరూ కూడా నేను ఆన్సర్స్ గోత్రూ అవడం జరుగుతుంది, ఎన్రోల్ అయిన క్యాండిడేట్స్ అందరివి కూడా. సో రేపు మనం డిస్కస్ చేస్తున్నప్పుడు అందులో తప్పులేంటి, ఒప్పులేంటి, ఏది బాగుంది, ఏది బాగాలేదు, ఇంకా ఇంప్రూవ్మెంట్స్కి ఏం చేయాలి, అవన్నీ కూడా రేపు డిస్కస్ చేద్దాం. ఆ క్వశ్చన్ ఏంటంటే, ఒక నిమిషం మీకు చెప్తాను క్వశ్చన్. క్వశ్చన్ నేను చాట్ బాక్స్ లో పెట్టాను, అందరికి కనబడుతుంది కదా. క్వశ్చన్ నేను చాట్ బాక్స్ లో పెట్టాను, జూమ్ చాట్ లో పెట్టాను, మీటింగ్ అవుతున్న చాట్ లో. క్వశ్చన్, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఫేస్డ్ బై ద ఉమెన్ ఇన్ ఇండియా. ఉమెన్ కోసం కాబట్టి అందరికి బేసిక్ క్వశ్చన్ కాబట్టి ఇది అందరూ రాయగలుగుతారు. మీరు ఎక్కువ చదివినా చదవకపోయినా ఈ టాపిక్ని అందరూ రాసేస్తారు. సో అందువల్ల అది పెట్టాను. ఛాలెంజెస్ ఏం ఫేస్ చేస్తున్నారు, త్రో సమ్ లైట్ ఆన్ ద రీసెంట్ ప్రోగ్రామ్స్ ఇనిషియేటెడ్ బై ద గవర్నమెంట్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్. భారతదేశంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటి అంటే, ఇక్కడ మీరు సైడ్ హెడ్డింగ్ లో సవాళ్ళు అని రాస్తారు గ్యారంటీగా. అదేవిధంగా మహిళా సాధికారత కోసం ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన కార్యక్రమాలు. ఇది చాలా సింపుల్ క్వశ్చన్ అండి. దీనికి సోర్స్ కూడా అన్ని కూడా మనం గ్రూప్లో పెడదాం. మీరు టెలిగ్రామ్ గ్రూప్ లింక్, టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా మీద, శక్తి ఐఎస్, అందులో జాయిన్ అవ్వండి. అందులో క్వశ్చన్ ఏదైతే ఉందో క్వశ్చన్ చెప్తాను, తన సోర్స్ చెప్తాను. తర్వాత మీరు నాకు డైరెక్ట్గా ఆన్సర్ రాసి పంపించండి. ఎవరెవరైతే ఎన్రోల్ అయ్యారో వాళ్ళకి మనం గోత్రూ అవుతాం ఆన్సర్స్ అన్ని కూడా. సో రేపటి నుంచి ఆ క్వశ్చన్ చూస్తాము. డిస్కషన్ ప్రతిరోజు ఒక టాపిక్ వెళ్ళిపోతుంటుంది మనకి. అందువల్ల మన ప్రతిరోజు ఇంప్రూవ్మెంట్స్ అనేది మనం చూస్తాం, టెక్నిక్స్ అనేది చూస్తాం. ఈ రోజు డిస్కస్ చేసిన అన్ని టాపిక్స్, ఆన్సర్ రైటింగ్ ఇంతవరకు చేసాము, ఇంకా చేస్తూ ఉన్నాము. అవన్నీ కూడా రేపు ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఈ రోజుతో థియరీ అయిపోతుంది. ఓన్లీ ఒక్కరోజే థియరీ ఈజ్ బోరింగ్, బట్ బోరింగ్ ఈజ్ గెయినింగ్. బోరింగ్గా సేమ్ ప్రాక్టీస్ని రిపీట్ చేసిన వాళ్ళే గెయిన్ అవుతారు. విరాట్ కోహ్లీ ఉంటాడు, నాకు ప్రాక్టీసింగ్ అంటే బోరింగ్, కానీ ప్రతిరోజు 5 o'clock లేసి గ్రౌండ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తాను అని. సో బోరింగ్గా ఉన్నవే మీరు రిపీటెడ్గా చేయాలి. సో ఈ ప్రాక్టీస్ రేపటి నుండి చేసినప్పుడు మీకు చాలా బాగుంటుంది. సో మనం ఇంకా ఫర్దర్గా వస్తే కంటెంట్లో సబ్ హెడింగ్ అనేది మీరు ఆ వర్డ్స్ని ఎగ్జామ్లో క్వశ్చన్లో అడిగిన పదాలనే యాజ్ ఇట్ ఈస్గా పెట్టవలసి ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. సబ్ హెడ్డింగ్స్ అనేవి యాజ్ ఇట్ ఈస్గా ఉండాలి. మీకు ఒక ప్రో టిప్ చెప్తానండి. ప్రో టిప్ ఇది మేము ఎస్ఐలో వాడేవాళ్ళం యూపీఎస్సీలో. సో ప్రో టిప్ ఏంటి, 1 2 3 4 5 6 7 క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు థర్డ్ క్వశ్చన్లో 2 AB ఉన్నాయి గ్రూప్ 1 వాళ్ళకి.
బి రాశారు, ఏ వదిలేశారు. ఇప్పుడు బిలో తీసుకెళ్లి ఏలో కంటెంట్ గా వాడుకోవచ్చు మీరు. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ 3లో ఏ బి ఉంది, మీరు ఏలో ఏ క్వశ్చన్ ఆన్సర్ చేశారు, బి వదిలేశారు. వదిలేసేటప్పుడు ఇందులో ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, స్టేట్మెంట్ నుంచి ఎక్స్ప్లెయిన్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ కరెంట్ ఇండస్ట్రియలైజేషన్ అన్నాడు అనుకోండి, ప్రస్తుతం జరుగుతున్న ఇండస్ట్రియలైజేషన్ నేపథ్యంలో దీన్ని వివరించండి అంటే ఈ పర్టికులర్ స్టేట్మెంట్ మీరు ఇక్కడ ఆన్సర్ లో పెట్టుకోవచ్చు. బాగుందండి టిప్పు? ఇలా చేయడం వల్ల మీకు ఏం చెప్తున్నారు ఎగ్జామినర్ కి, ఒకటి నాకు అదర్ క్వశ్చన్ మీద కూడా అవేర్నెస్ ఉంది అని చెప్తున్నారు, దాని మీద కూడా అండర్స్టాండింగ్ ఉంది, దాన్ని కూడా అనాలిసిస్ చేయగలుగుతున్నాను, దాని తర్వాత మీకు కంటెంట్ కూడా జనరేట్ అవుతుంది, దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్. మీకున్న లిమిటెడ్ రిసోర్సెస్, రేపు పొద్దున మీరు కలెక్టర్ అయ్యాక అన్లిమిటెడ్ చెక్ పవర్ ఉండదండి, మీకు లిమిటెడ్ ఫండ్స్ ఉంటాయి, ఆ ఫండ్స్ నేను ప్రాపర్ గా వాడుకోగలుగుతున్నాను, ఆ కెపాసిటీ నాకు ఉంది అని మీరు ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్ అనేది చెప్తున్నారు. సో ఎస్ఏలో మీరు 12 పేజెస్ రాస్తారు కాబట్టి అందులో ఒక పారాగా వేరే ఎస్ఏ టాపిక్ మేము పెట్టేవాళ్ళం అప్పుడులో. సో దాన్ని ఇప్పుడు మీరు GS లో కూడా పెట్టొచ్చు. అది చేయడం వల్ల ఎగ్జామినర్కి ఒకసారి వావ్ అంటాడు, ఎందుకంటాడు, మిగిలిన వాళ్ళందరూ సేమ్ రొటీన్ పాయింట్స్ రాస్తారు, మీరు ఒకటి అబ్బాయి ఈ అబ్బాయి బాగా రాశాడే, ఈ అమ్మాయి బాగా రాసిందే, పక్కనున్న పాయింట్ని తీసి ఇక్కడ ఒక పాయింట్ గా పెట్టింది, క్రియేటివ్ గా ఉంది అని అప్రిషియేట్ చేస్తారు. సో అటువంటి ఫ్యాక్టర్స్ మీద మీరు ట్రై చేయాలి, అటువంటి ఫ్యాక్టర్స్ మీకు రావడానికి ట్రై చేయాలి. సో అది చాలా ఇంపార్టెంట్, కంటెంట్ ఆఫ్ అనదర్ క్వశ్చన్. తర్వాత డైమెన్షన్స్ కూడా మీకు కంటెంట్లు ఎక్కువగా ఉండాలండి. డైమెన్షన్స్ ఎన్ని ఎక్కువ ఉంటే అన్ని మంచిది. సో సింపుల్ డైమెన్షన్ ఏంటి? పిస్టల్ అప్రోచ్ అంటే ఎవరికైనా తెలుసండి? పిస్టల్ సార్ బుల్లెట్ పాయింట్ లాగా రాయాలి సార్. అలా అర్థమైందా నీకు? బుల్లెట్, పిస్తోలు ఎవరికైనా తెలుసా పిస్టల్ అంటే? పిస్టల్ అంటే ఈజీ అండి, మీకు ఒక క్వశ్చన్ ఉంటే ఆ క్వశ్చన్ ని, ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నాను కదా, పొలిటికల్, ఎకనామికల్, సోషల్, టెక్నాలజికల్, ఎథికల్, లీగల్, ఎన్విరాన్మెంటల్, అలా ఒక్కొక్క వర్డ్ ని ఒక్కో డైమెన్షన్ లో చూస్తే మీకు మంచి ఆన్సర్ వస్తుంది. దీన్నే టెంప్లెట్స్ అంటాం మనం. టెంప్లెట్స్ అంటే ఏంటి? ఇటువంటి షార్ట్ కట్స్ తయారు చేసుకుంటే ఆ షార్ట్ కట్స్ ని క్వశ్చన్ కి అప్లై చేస్తే మీకు ఆటోమేటిక్ గా కంటెంట్ వచ్చేస్తుంది. మీకు కొన్ని క్వశ్చన్స్ కి కంటెంట్ లేదు, రెండవ ప్రపంచ యుద్ధ పరిణామాలు ప్రపంచం మీద ఎలా ఉన్నాయని అడిగితే కంటెంట్ లేదనుకోండి, పొలిటికల్ గా పరిణామం ఏంటి, ఎకనామికల్ గా ఏంటి, సోషల్ గా ఏంటి, టెక్నాలజికల్ గా ఏంటి, ఎన్విరాన్మెంటల్, ఎథికల్, లీగల్, ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క పాయింట్ రాస్తే మీకు కంటెంట్ జనరేట్ అయిపోతుంది. సో ఇటువంటి టెంప్లెట్స్ మనం ఫర్దర్ గా క్లాసెస్ లో ప్రతి క్వశ్చన్ చెప్తున్నప్పుడు ఈ టెంప్లెట్ వాడి క్వశ్చన్ డిస్కస్ చేయొచ్చు అని చెప్తాం, ఏదైనా డిఫికల్ట్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు. సో అది మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. డైమెన్షన్స్ అనేవి ఎన్ని ఎక్కువగా ఉంటే అంత మంచిది, మోర్ డైమెన్షన్స్ యూజ్ఫుల్ ఫర్ కంటెంట్ జనరేషన్ అనేది కూడా మీరు చూడాలి. తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ చెప్పడం మర్చిపోయాను, డైరెక్టివ్స్ అండి. క్వశ్చన్లో క్వశ్చన్లో మీరు డైరెక్టివ్స్ చాలా ఇంపార్టెంట్. డైరెక్టివ్స్ అంటే ఏంటి? డైరెక్టివ్స్ ఆర్ నథింగ్ బట్ డిస్కస్, కామెంట్ అలాంటివన్నీ చెప్తూ ఉంటుంటారు కదా, అవన్నీ కూడా డైరెక్టివ్స్ వస్తాయి. డిస్కస్ అంటే ఏంటి, కామెంట్ అంటే ఏంటి, ఎక్స్ప్లెయిన్ అంటే ఏంటి, అవన్నీ కూడా అడుగుతూ ఉంటారు. ఆ క్వశ్చన్ అడిగిన దాన్ని బట్టి మనది మారిపోతూ ఉంటుంటది. సో అవన్నీ కూడా డైరెక్టివ్స్ మనం ఇంకో క్లాస్ లో ఫర్దర్ గా ఒక డీటెయిల్ గా ఒక క్లాస్ తీసుకోవాల్సి ఉంటుంది. డిస్కస్ అన్నప్పుడు ఏం రాయాలి, క్రిటికల్ ఎవాల్యుయేట్ అన్నప్పుడు ఏం రాయాలి, ఇవాల్యుయేట్ అన్నప్పుడు ఏం రాయాలి, అవన్నీ కూడా మనం చూద్దాం. డోంట్ వరీ అబౌట్ దట్. బట్ మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, డైరెక్టివ్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా నేను చెప్పింది మీరు వినోదిలేయడం కాదండి, ఇవన్నీ నోట్స్ చేసుకోవాలి. నోట్స్ చేసుకొని ఇవి మీరు ఆన్సర్లో రాయడానికి ట్రై చేస్తున్నప్పుడే మీరు రేపొద్దున మంచి ఆన్సర్స్ రాయగలరు. సో మీరు ఆన్సర్ రాస్తున్నప్పుడు ఎప్పుడు కూడా మీ ఫోకస్ ఏ విధంగా ఉండాలి అని అంటే, 10కి 10 మార్కులు వచ్చేయాలని ఉండకూడదు. 10కి అందరికీ కూడా ఆన్ అండ్ యావరేజ్ 6 వస్తే మీకు 6.5 రావాలి. ప్రతి క్వశ్చన్లో ఒక 0.5 మార్క్స్ ఎక్స్ట్రా ఎడ్జ్ రావాలి. 0.5 ఇంటూ 15 ఎంత? 7.5. 7.5 ఇంటూ 4 ఎంత? 30 మార్క్స్. మేక్ ఆర్ బ్రేక్ అయిపోతుంది. ఇది 30 మార్కులు ఎక్స్ట్రా వస్తాయి. ఈ 0.5 మార్క్స్ కోసమే నేను ఈ కంటెంట్ అంతా చెప్తున్నాను. టెంప్లెట్స్ వాడాలి, డయాగ్రామ్స్ వాడాలి, ఫార్ములాస్ వాడాలి, గ్రాఫ్స్ వాడాలి, ఇవన్నీ కూడా మీరు చేసింది ఆ 0.5 మార్క్స్ కోసమేనండి. ఆ 0.5 మార్క్స్ లోనే డిఫరెన్స్ వచ్చేస్తుంది. లాస్ట్ వరకు వచ్చి మెయిన్స్ కింద క్లియర్ అవ్వట్లేదు అని అంటే ఆ 0.5 నీకు ప్రతి క్వశ్చన్ లో రావడం లేదు.
సో మీరు 15 క్వశ్చన్స్ ఉన్నాయి, 15 కూడా పర్ఫెక్ట్ గా రాసేస్తారని లేదు, 13 రాస్తారు పర్ఫెక్ట్ గా. ఆ 13 లో 0.5 వచ్చినా కూడా మీకు బాగుంటుంది. సో ఆ 0.5 కోసమే మీరు పర్ఫెక్ట్ గా ఫైట్ చేయాల్సి ఉంటుంది. సో హోప్ 0.5 కూడా క్లియర్ అనుకుంటా. ఇదేనండి మొత్తం ఆన్సర్ రైటింగ్ బేసిక్స్ కోసం వచ్చేసి ఇదే మొత్తం మీరు చూడాల్సింది. సో ఒక్కసారి ఇదంతా క్లియర్ అయిందని చెప్తే మనం ఇంకొక కామన్ మిస్టేక్స్ చూద్దాం. ప్రతి ఆస్పిరెంట్స్ చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి అన్నది మనం చూద్దాము. ఇది ఎంతవరకు క్లియర్ అండి? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ క్వశ్చన్ కి ఆన్సర్ ఎన్ని పేజెస్ లో రాయడం? అది మీరు ప్రిపేర్ అవుతున్న ఎగ్జామ్ బట్టండి. గ్రూప్స్కి అయితే 10 మార్క్స్ ఉంటుంది కదా, 10 మార్క్స్కి అడిగినప్పుడు 3 పేజెస్ రాయాలండి. ఇదంతా కూడా మనం ఇప్పుడు మీకు నేను చెప్తుంది రెండు ఉంటాయండి ఆన్సర్ రైటింగ్లో. ఒకటి ఎగ్జామ్ హాల్లో ఏం చెయ్యాలి అన్నది ఉంటుంది. అంటే ఎగ్జామ్ హాల్లో ఎన్ని ఆ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, ఫస్ట్ ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి, ఎలా ప్రోగ్రెస్ అవ్వాలి, అవన్నీ కూడా ఉంటుంది. రెండు ఇండివిజువల్గా మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క క్వశ్చన్కి ఏ విధంగా చేయాలి ఉంటుంది. సో ఇప్పుడు చెప్తుందంతా ఎగ్జామ్ హాల్లో కాదు, ఇండివిజువల్గా చేస్తున్నప్పుడు. సో ఇండివిజువల్గా చేస్తున్నప్పుడు మీరు టైమర్ పెట్టుకోవాలి. టైమర్ 11 minutesలో రాయాలి ఒక క్వశ్చన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో యూపీఎస్సీలో అయితే 10 మార్క్స్కి 2 పేజెస్ రాయాలి, 20 మార్క్స్కి 3 పేజెస్ రాయాలి. అదే గ్రూప్స్లో అయితే అన్నీ కూడా 10 మార్క్స్ 15 మార్క్స్ ఉంటాయి కాబట్టి, 10 మార్క్స్ ఉంటాయి కాబట్టి మీరు ప్రతిదానికి 3 పేజెస్ రాయడానికి ట్రై చేయాలి. అట్లీస్ట్ మ్యాక్సిమం 3 పేజెస్. కొంతమంది ఎక్కువ రాసేస్తుంటారు, 4-5 పేజెస్ రాయడం వల్ల లాస్ట్లో వచ్చేసరికి ఇబ్బంది పడతారు. ఎందుకంటే గ్రూప్స్లో వర్డ్ లిమిట్ ఎక్స్టర్నల్గా స్పెసిఫై చేయరు, యూపీఎస్సీలో అయితే స్పెసిఫై చేసి ఉంటుంది కాబట్టి మీరు కన్ఫైన్ అయ్యాల్సి ఉంటుంది. ఓకేనా? ఎవరు సంగీత అడిగారా? యా సార్, ఓకే సార్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, లేకపోతే మనం కామన్ మిస్టేక్స్కి వెళ్దాం. ఓకేనండి, కామన్ మిస్టేక్స్ ప్రతి ఒక్కరు చేస్తున్న కామన్ మిస్టేక్స్ ఇవి మీరు దృష్టిలో పెట్టుకోండి, ఎందుకంటే రేపు మీరు కూడా అవే చేస్తారు. దృష్టిలో పెట్టుకోవడం వల్ల మీరు తగ్గించుకుంటారు ఆ మిస్టేక్స్. కామన్ మిస్టేక్, ఫస్ట్ మిస్టేక్ అందరూ చేసేది డిమాండ్ అడ్రస్ చేయరు. డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ చెప్పాను కదా, 2-3 సార్లు చదవండి, అండర్లైన్ చదవండి, రాస్తున్నప్పుడు మళ్ళీ చదవండి. ఇవి చేయడం వల్ల మీకు డిమాండ్ అర్థమవుతుంది. సో డిమాండ్ ఒకటి అడిగితే డిమాండ్ తప్పి మిగిలినంత రాస్తారు. ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం భారతదేశంలో తీసుకొచ్చిన చట్టాలు రాయండి అంటే వాళ్ళు ఏం చేస్తారు, మొత్తం ఉమెన్ డెవలప్మెంట్ కోసం మొత్తం ఆవు వ్యాసం అంటారు కదా, ఆవు కోసం తెలియకపోతే ఆవును చెట్టుకి కట్టేసి చెట్టు కోసం రాసేస్తారు. అలా రాసేస్తుంటారు. మొత్తం పవర్టీ ఎలిమినేషన్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అన్ని ప్రోగ్రామ్స్ రాసేస్తారు ఉమెన్ కోసం అడిగితే, ఉమెన్ రాయకుండా. సో డిమాండ్ అనేది క్లియర్గా అడ్రస్ ఉండాలి. మీరు కరెక్ట్గా బుల్స్ అయినా టచ్ చేయాలి, ఫైట్ చేయాలి. సో డిమాండ్ అనేది ఉండాలి. ఆల్ పార్ట్స్ అనేది మీరు అడ్రస్ చేయాలి. పార్ట్స్ అన్ని కూడా, సబ్ పార్ట్స్ ఇవన్నీ కూడా మీరు అడ్రస్ చేయాలి. ఒక సబ్ పార్ట్కి హై ప్రయారిటీ ఇచ్చి ఇంకో సబ్ పార్ట్కి లో ప్రయారిటీ కాదు. ఆ క్వశ్చన్లో ఎన్ని పార్ట్స్ అడిగారో అన్ని పార్ట్స్కి ఈక్వల్ వెయిటేజ్ ఇస్తూ మీరు రాయవలసి ఉంటుంది. అన్ని పార్ట్స్ కూడా అడ్రస్ చేయాలి. తర్వాత ఐసీ నెగ్లెక్ట్, ఇంట్రడక్షన్ బాడీ కంక్లూజన్లో ఐసీని నెగ్లెక్ట్ చేసేస్తారు. బాడీ అయితే రాస్తారు, నెగ్లెక్ట్ చేసేస్తారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో 1 minute మీరు ఒక క్వశ్చన్ రాయాలన్నా కూడా ఇంట్రో బాడీ కంక్లూజన్ రాయండి. మీరు బ్లైండ్గా ఫిక్స్ అయిపోండి, ఎవరేం చెప్పినా వినకండి. ఇంకా ఇంట్రడక్షన్ బాడీ కంక్లూజన్ రాయాల్సిందే. వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఎగ్జామినర్కి మీరు ఇంట్రడక్షన్ కన్క్లూజన్ లేకుండా రాస్తూ ఉంటుంటే ఏదో డ్రైవర్ లేకుండా కారు వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది. అమ్మో ఎక్కడ గుద్దేస్తాడు, ఎలా రాస్తాడు అన్నట్టు ఉంటుంది వాళ్ళకి. సో ఇంట్రడక్షన్ బాడీ కంక్లూజన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత జార్గన్ వాడరండి. ఎథిక్స్లో క్వశ్చన్ గుడ్ గవర్నెన్స్ వచ్చిన దానికి, ఎథిక్స్లో సుపరిపాలన వచ్చిన దానికి, గవర్నెన్స్ టాపిక్లో గుడ్ గవర్నెన్స్ వచ్చిన దానికి చాలా తేడా ఉంటుంది. సో మీరు ఈ వాడిన ఈ జార్గన్ వల్లే డిఫరెన్షియేట్ అవుతుంది. సో ఎథిక్స్లో ఎథిక్స్ కోసం వాడాలి. ఇది మన నైతికంగా ఇది విలువలు పోయినట్టు, కాంతి ఈ విధంగా చెప్పాడు, ఇది వేతన ఎలా చెప్పాడు అని చెప్పి జార్గన్ అనేది మీరు తప్పకుండా వాడాల్సి ఉంటుంది. ఆ జార్గనే మీకు డిఫరెన్షియేట్ చేస్తుంది. చాలా మంది జార్గన్ అనేది వాడరు. తర్వాత ప్రజెంటేషన్ లెజిబుల్గా ఉండదు. హ్యాండ్ రైటింగ్ బాగాలేకపోయినా పర్వాలేదు, లెజిబుల్గా ప్రజెంటేషన్, నేను చెప్పాను కదా ఇందాక, ఒక స్ట్రక్చర్లో ఉంటుంది. ఆ స్ట్రక్చర్లో ఎక్కడైతే డయాగ్రామ్ వేయాలి, డయాగ్రామ్కి లేబులింగ్ వేయాలి, సైడ్ హెడింగ్స్ పెట్టాలి, అండర్లైన్ చేయాలి, అవన్నీ చేసి మీరు లెజిబుల్గా ప్రజెంటేషన్ చేయాలి. సో ఈ 5 కూడా మీకు, ఈ 5 కామన్ మిస్టేక్స్ కింద నేను చెప్తాను. ఈ 5 మీరు ప్రతి క్వశ్చన్లో మినిమం అండి, మినిమం ఇవి ఉండాలి. డిమాండ్ మిస్టేక్ అవ్వకూడదు. డిమాండ్ అనేది అడ్రస్ చేయాలి, ఆల్ పార్ట్స్ అడ్రస్ చేయాలి, ఇంట్రొడక్షన్ కన్క్లూజన్ నెగ్లెక్ట్ చేయకూడదు, జార్గన్ వాడాలి,
లెజిబుల్ గా ప్రజెంటేషన్ చేయాలి. సో కామన్ మిస్టేక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. క్లియర్ అయిందండి కామన్ మిస్టేక్స్ కోసం. లాస్ట్ ఇంకొకటి మిగిలిపోయింది. ఆ ఒక్కటి ఏంటంటే ప్రతి క్వశ్చన్ లో ఉండవలసినవి. ప్రతి క్వశ్చన్ లో ఏముండాలి మీరు ఇది గుర్తుపెట్టుకొని ప్రతి క్వశ్చన్ లో ఇవి మీ ఫోర్స్ఫుల్ గా అయినా ఈ థాట్ లో థింక్ చేసి ఇంకొక 5 నిమిషాల్లో అయిపోతుంది రండి, గాబరా పడకండి, అందరూ డ్రాప్ అయిపోతున్నారు. సో ఒక్క 5 minutes లో అయిపోతుంది క్లాస్. వెళ్ళి లంచ్ డిన్నర్ టిఫిన్ చేయొచ్చు, ఆఫీస్కి వెళ్ళాల్సిన వాళ్ళు ఆఫీస్కి వెళ్ళొచ్చు. రేపు నుండి టైమింగ్స్ ఎవరికైనా చేంజ్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి, కాల్ చేయండి, లేకపోతే టైమింగ్స్ చేంజ్ కావాలంటే అందరికీ డిసైడ్ అయ్యి చేద్దాము. దానికోసం కూడా వరీ అవ్వకండి. సో ప్రతి క్వశ్చన్ లో ఏముండాలండి, ఈటీఎఫ్ ఉండాలి. ఈటీఎఫ్స్ అంటే ఎవరికైనా తెలుసండి? మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, స్టాక్స్, ఎకానమీలో వస్తాయి ఇవన్నీ కూడా. ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అని ఒక ఫండ్స్ అండి స్టాక్ మార్కెట్ లో. సో మీరు ప్రతి క్వశ్చన్ లో డిఈటిఎఫ్ అనేది ఉండాలి అని గుర్తుపెట్టుకోండి. డి అంటే ఏంటి? డి అంటే డయాగ్రామ్ ఉండాలి. ప్రతి క్వశ్చన్ లో అట్లీస్ట్ ఒక డయాగ్రామ్ అనేది పడాలి మీకు మార్కులు రావాలంటే. ఈ అంటే ఏంటి? టీ అంటే థింకర్స్. ఎవరైనా థింకర్ అంటే గాంధీ గారు కూడా ఇదే చెప్పారు, నేను కూడా ఇదే చెప్తున్నాను, గాంధీ గారు చెప్పిందే. అమర్త్య సేన్ ఈ విధంగా చెప్పాడు, సుభాష్ చంద్రబోస్ గివ్ మీ బ్లడ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ అన్నాడు. సో ఆ విధంగా థింకర్స్ కోసం రాస్తారు. తర్వాత ఎఫ్ అంటే ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. సో ఇవి గ్యారెంటీగా ఉండాలండి. ఇవి తప్పకుండా ప్రతి మీరు ఒక ఆన్సర్ రాస్తున్నప్పుడు మీరు బ్రెయిన్ స్టార్మ్ చేయాలన్నాను కదా, ఫస్ట్ హాఫ్ మినిట్ ఆ బ్రెయిన్ స్టార్మ్ లో దీనికి ఏ డయాగ్రామ్ వేస్తాను, దీనికి ఏ ఎగ్జాంపుల్స్ వాడతాను, దీనికి ఏ థింకర్స్ వాడతాను, దీనికి ఏ ఫ్యాక్ట్స్ పెట్టొచ్చు అన్నవి ఆలోచించాలి. తర్వాత మీరు రాస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా మిగిలిన పాయింట్స్ జనరేట్ అయిపోతుంటాయండి. కానీ మీరు ఫోర్స్ఫుల్ గా ఇవి ఈ ఫోర్ కూడా మీరు ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయాలి. ఓవర్ ద టైం మీరు ప్రాక్టీస్ చేస్తుంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కి ఏ ఎగ్జాంపుల్ ఇవ్వాలి, నేను ఒక చెప్తాను. ఇది మన క్రొకోడైల్ అనుకుంటా. క్రొకోడైల్కి ఏమవుతుంది, క్రొకోడైల్ ఆఫ్ స్ప్రింగ్ వస్తుంది, పిల్లడ పుడుతుంది. ఆ పిల్ల అనేది ఆడపిల్ల పుడుతుందా మగపిల్ల పుడుతుందా అన్న దానికి ఆ టెంపరేచర్, చుట్టూ ఉన్న టెంపరేచర్, శీతోష్ణ స్థితి డిసైడ్ చేస్తుంది, చుట్టూ ఉన్న వెదర్ అంతా కూడా. సో ఉమెన్ ఎంపవర్మెంట్ కి ఇటువంటి కండిషన్ మనకి మన హ్యూమన్ రేస్ కి ఇటువంటి వరం ఇచ్చారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు మన వాళ్ళందరూ? ఆ ప్రెగ్నెంట్ ని తీసుకెళ్లి ఒక ఫ్రిడ్జ్ రూమ్ లోనో ఏదో ఒక వ్యాక్యూమ్ రూమ్ లో పెట్టేసి టెంపరేచర్ ని కంట్రోల్ చేసి అందరూ అబ్బాయిని పుట్టేటట్టే పెడతారు. సో ఇది ఒక ఎగ్జాంపుల్. అలాంటి ఎగ్జాంపుల్ మీరు పెట్టుకోవాలి, లేకపోతే ఏదైనా ఫ్యాక్ట్ పెట్టుకోవాలి, అలాంటిది ఏదైనా ఇంట్రెస్టింగ్ పెట్టుకోవడానికి మీరు స్టార్టింగ్ బ్రెయిన్ స్టార్మ్ చేస్తున్నప్పుడే అర్థం చేసుకోవాలి. అప్పుడు మీకు మంచి ఆన్సర్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. సో ప్రతి క్వశ్చన్ లో ఉండాల్సిన పాయింట్స్ ఇవి. సో దీంతో మన ఫౌండేషన్ క్లోజ్ అయిపోయిందండి. ఒక్కసారి పైకి వెళ్ళి ఏమేమి చెప్పామో చెప్తాను ఒకసారి. కోర్సు ఓవర్వ్యూ చూసాము, కోర్సులో ఏమవుతుంది, మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్ని. తర్వాత ఆన్సర్ రైటింగ్ బేసిక్స్ చూసాము. ఆన్సర్ రైటింగ్ బేసిక్స్ లో భాగంగా టైం ఎంత అలాట్ చేయాలి, స్ట్రక్చర్ ఐబీసీ వాడాలి, ప్రజెంటేషన్ ఉండాలి, కంటెంట్ ఉండాలి, కామన్ మిస్టేక్స్ ఉండాలి, ప్రతి క్వశ్చన్లో ఏవైతే ఉండాలో చూసాం. సో ఇదంతా కూడా కోర్సు ఓవర్వ్యూ. టైం అలాట్మెంట్ చూసాం కదా, 11 minutes. స్ట్రక్చర్ ఐబీసీ. ఇంట్రొడక్షన్లో ఏముండాలి, ఇంట్రొడక్షన్లో కోడ్స్ అయినా ఉండొచ్చు, డెఫినేషన్స్ అయినా ఉండొచ్చు, కరెంట్ అఫైర్స్ అయినా ఉండొచ్చు, డేటా పాయింట్స్ ఉండొచ్చు, బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు. బాడీ అనేది హార్ట్, బాడీలో డిమాండ్ అడ్రస్ చేయాలి, సబ్ హెడ్డింగ్స్ అడ్రస్ చేయాలి ప్రతిదీ కూడా. తర్వాత కన్క్లూజన్లో సాటిస్ఫాక్షన్ వస్తుంది మన ఎగ్జామినర్కి, పాన్ తిన్నా ఐస్ క్రీమ్ తిన్న సాటిస్ఫాక్షన్ మీల్స్ తిన్నాక. సో కన్క్లూజన్లో సమ్మరీ రాయొచ్చు, రిపోర్ట్స్ రాయొచ్చు, ఇనిషియేటివ్స్ రాయొచ్చు, ఎక్స్ట్రా పాయింట్ ఏదైనా మర్చిపోతే అది రాయొచ్చు. ఫ్యూచరిస్టిక్గా ఆప్టమిస్టిక్గా ఉండాలి. ప్రజెంటేషన్ హ్యాండ్ రైటింగ్ బాగుంటే వెల్ అండ్ గుడ్, లేకపోతే లెజిబుల్గా రాయాలి. లెజిబుల్గా రాయడం కోసం స్పేస్ వాడాలి. స్పేస్ పదాల మధ్య, లైన్స్ మధ్య, పారాస్ మధ్యలో ఉండాలి. తర్వాత ఐడియల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలనేది ఇక్కడ చూసాం మనం. తర్వాత సైడ్ హెడ్డింగ్స్ బాక్స్లు వాడాలి, సబ్ హెడ్డింగ్స్కి బాక్స్లు కానీ ఇలాగా ట్రైన్ అండ్ ట్రాక్ డయాగ్రామ్ కానీ వాడాలి. దాని తర్వాత అండర్లైన్ చేయాలి హైలైట్ చేయడానికి, లేకపోతే నోటెడ్ కోడ్స్ వాడాలి, క్యాప్స్ లెటర్స్ వాడచ్చు, ఇవన్నీ కూడా చేయొచ్చు. తర్వాత ప్రజెంట్ ట్రెండ్ ఫ్లో చార్ట్స్ ఉంది,
పాయింట్స్ పారాస్తో పాటు ఫ్లో చార్ట్స్ కూడా ఉండాలి, ఫిగర్స్కి లేబులింగ్ ఉండాలి, సింపుల్ సెంటెన్స్లు రావాలి, అంటే ఫుల్ స్టాప్లు ఎక్కువ వాడాలి, కామాలు తక్కువ వాడాలి, ఫార్ములాస్ వాడాలి, ఇటువంటి ఫార్ములాస్ సిగ్మా ఆఫ్ ఎఫర్ట్స్ ఈక్వల్ టు సక్సెస్ అని. తర్వాత కంటెంట్ కోసం డిమాండ్ క్లియర్గా అడ్రస్ చేసుకోవాలి, డిమాండ్కి ఏం చేయాలో చూసాము, అనాలిసిస్ ఉండాలి, ఫ్యాక్ట్స్ ఉండాలి, దాని తర్వాత జార్గన్ ఎక్కువగా ఉండాలి, సబ్ హెడ్డింగ్స్ క్వశ్చన్లు అడిగినవే వాడాలి, వేరే క్వశ్చన్ తీసుకొచ్చి మనం ఇక్కడ కంటెంట్గా కూడా వాడుకోవచ్చు, డైమెన్షన్స్ ఎక్కువ జనరేట్ చేయాలి, డైరెక్టివ్స్ ఎక్కువ ఫోకస్ చేయాలి. సో వీటితో పాటు ప్రతి క్వశ్చన్లో ఉండవలసిన పాయింట్స్, కామన్ మిస్టేక్స్, ప్రతి క్వశ్చన్లో ఉండవలసిన పాయింట్స్ కూడా చూసాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్. మీకు ఏదైనా ఉంటే డౌట్స్ అడగొచ్చు. నేను రికార్డింగ్ ఆపుతున్నా, ఒక నిమిషం.